పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమలు'. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వరుస అప్డేట్స్ తో హడావుడి చేస్తున్నారు 'హరిహర వీరమలు' టీం. ఈ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషి చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఒక కీలకమైన అప్డేట్ ని అందించారు టీం. 'హరిహర వీరమలు' సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 14వ తేదీ నుంచి తిరిగి స్టార్ట్ చేసినట్టు వారు తెలిపారు. హిస్టారికల్ బ్యాక్గ్రాఫ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ను స్టార్ట్ చేశారట. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వా ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో 500కి మందికి పైగా ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజుకి కానుకగా 'హరిహర వీరమల్లు' నుంచి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో నిధి అగర్వాల్ లుక్ సూపర్ గా ఉంది. ఒంటి నిండా నగలతో యువరాణి గెటప్ లో ఆమె కనిపించింది. అందంతో పాటు నటనలో కూడా ఈ చిత్రంలో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఈ అప్డేట్ లో 'హరిహర వీరమల్లు' సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇటు సినిమాలు కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఈ వారంలో 1 రోజు లేదా 2 రోజులు కానీ సినిమాలకు కేటాయించాలని సమాచారం. లేదంటే నెలలో వరుసగా 4, 5 రోజులు సినిమాలకి టైం కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మరికొద్ది రోజుల్లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వబోతున్నట్టు కూడా సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మునుపెప్పుడు చూడని పాత్రలో చూడబోతున్నామని తెలుస్తోంది. అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ నట జీవితంలో మొదటిసారిగా చరిత్రాత్మక యోధుడిగా కనిపించబోతున్నారు. త్వరలోనే 'హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్' ప్రేక్షకుల ముందుకి ఒక కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఈ సినిమాను క్రిష్ డైరెక్టర్ గా చేయగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఆయన తప్పుకున్నారు. కాగా యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ చిత్ర బాధ్యతలను తీసుకున్నారు. ఆయన మూవీ తీసుకున్నాక రీసెంట్ గా టీజర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా అలరించింది.